ఒంగోలు ఎంపీ మాగుంట వైసీపీకి సడన్ గా ఎందుకు రాజీనామా చేశారు? పార్టీలో ఆత్మగౌరవం లేకపోవడమే కారణమని బయటకు చెబుతున్నా తనయుడి రాజకీయ అరంగేట్రం కోసం పక్కా ప్లాన్ రచించారా? ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం వెనుక వ్యూహం దాగుందన్న చర్చ సాగుతోంది. మాగుంటకు సీటు కోసం హైకమాండ్తో పోరాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ బుజ్జగింపుతో మెత్తపడ్డారు. అదే సమయంలో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు అధిష్టానం సంకేతాలు ఇవ్వడం, అందుకు తగ్గట్లుగానే ఆయనకు ప్రకాశం, నెల్లూరు పార్లమెంట్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. దాంతో మాగుంట టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయించడమే లక్ష్యంగా మాగుంట పావులు కదుపుతున్నారు. త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాగుంట తన తనయుడు రాఘవరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు లోక్సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాగుంటను టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. అయితే ఒంగోలు లోక్సభ పరిధిలోని ఎర్రగొండపాలెం, కొండేపి, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ హైకమాండ్. గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు దర్శి, గిద్దలూరులో ఓ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో మాగుంట శ్రీనివాసులరెడ్డిని మార్కాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మాగుంట వైసీపీకి రాజీనామా ప్రకటించిన తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాగుంటతో భేటీ అయ్యేందుకు వచ్చారు. దాంతో మార్కాపురం నుంచి పోటీ చేసే అంశాన్ని ధృవీకరించినట్లయిందన్న చర్చ సాగుతోంది. మరి మాగుంట వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.